హాయ్ ఎవ్రీవన్. ఈరోజు 'పెద్ది' మూవీకి వెళ్ళడం జరిగిందండి. జస్ట్ ఇప్పుడే బెనిఫిట్స్ చూసి వచ్చాను. సో, మూవీ గురించి సింపుల్‌గా ఎక్కువ డిస్కస్ చేయకుండా సింపుల్‌గా మాట్లాడుకుందాం. మూవీ వచ్చేసరికి బావుంది మూవీ. సో, కంప్లీట్‌గా ఇది స్పోర్ట్స్ రిలేటెడ్ మూవీ. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ. అలాగే 'రామ్ చరణ్' గారు అసలు మూవీ చూస్తే తెలుస్తది. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారు, ఎంత ఎఫర్ట్ పెట్టారు. ఆ బాడీ మెయింటైన్ గాని ఎలా చేశారనిపిస్తుంది. ఇప్పటికి గూడా మూవీ చూసొచ్చినా సరే వచ్చిన తర్వాత గూడా అసలు ఆ బాడీని ఆయన ఎలా మెయింటైన్ చేశారా అనే థాటే కలుగుతుంది. ఎక్సలెంట్‌గా చేశారండి మూవీ అయితే. కొన్ని సీన్స్ ఉంటాయి. ఎక్కడికో తీసుకెళ్తాయి మూవీని. చాలా గూస్ బంప్స్ రప్పిస్తాయన్నమాట. పర్టిక్యులర్‌గా మాట్లాడుకుంటే ఇంటర్వెల్‌కి ముందు ఒక సీన్ ఉంటది. అలాగే ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటది. రెండిట్లికి 2 సీన్‌లకి 2 హైలైట్ అన్నమాట. మూవీని ఎక్కడికో తీసుకెళ్తాయన్నమాట. సో, అలాగా ఇంటర్వెల్ తర్వాత సీనయితే ఎక్స్ట్రార్డినరీ సీనది. సో, ఆ సీనేంటంటే 'రామ్ చరణ్' ఫ్యూచర్‌ని డిసైడ్ చేసే సీననమాట. ఆ సీన్‌లో అంటే కుస్తీ. ఆ సీన్‌లో గనక 'రామ్ చరణ్' ఫెయిలయితే ఆహ్, అక్కడితో తను ఆ కుస్తీని వదిలేయాలి. సో, అటువంటి సీన్‌లో ఏం చేశారమ్మా! ఎక్సలెంట్ సీన్. అది మూవీ మొత్తానికి హైలైట్ సీనది. చాలా చేశారు. అదే విధంగా పర్టిక్యులర్ అంటే ఇది సినిమా 'జగపతి బాబు' గారి చుట్టూ తిరుగుతది. యాక్చువల్‌గా 'జగపతి బాబు' గారు ఇంటర్వెల్ వరకే ఉంటారు. బట్ అది గూడా అక్కడక్కడ ఉండేది తక్కువైనా గూడా తక్కువ సీన్స్ అయినా సరే 'జగపతి బాబు' గారు సినిమా మొత్తం గూడా 'జగపతి బాబు' గారు సాధించాలనుకున్న టార్గెట్ ఏదైతే ఉంటదో దాని కోసం 'రామ్ చరణ్' గారు ఫైట్ చేస్తారనమాట. సో, అందులో భాగంగా ఆ పర్టిక్యులర్ టార్గెట్‌ని రీచ్ అవ్వడం కోసం తను ఏం చేయాలో అన్నీ చేస్తారు. దీనికి స్పోర్ట్స్‌ని ఎంచుకుంటారనమాట. సో, తనకు తెలిసిన విద్య స్పోర్ట్స్ ఒకటే కాబట్టి దాని ద్వారే తను దా ఆ టార్గెట్ ఏదైతే ఉందో దాని ద్వారా తను సాధించాలనుకుంటాడు కాబట్టి స్పోర్ట్స్ ద్వారా ఆహ్, ఆహ్, ఈ స్పోర్ట్స్‌ని ఎంచుకొని తన టార్గెట్‌నయితే మొత్తానికి సాధిస్తారు. ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ట్రార్డినరీ మూవీ. అసలు తన బాడీ చూడడం కోసమైనా సరే మూవీకెళ్ళాలి. కొన్ని సీన్స్ అయితే మూవీని ఎక్కడికో తీసుకెళ్తాయి. అస్సలు ఎక్కడ కాంప్రమైజింగ్ ఉండదు. మొత్తం మూవీ గూడా చాలా బావుంది. కాకపోతే ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళొద్దు. అంటే రొటీన్ మూవీస్ లాగా ఒక ఆ విలన్‌తో హీరో ఫైట్సు ఇవి కాకుండా ఒక సబ్జెక్ట్ ఓరియెంటెడ్ మూవీ చూడాలి ఖచ్చితంగా. మంచి మూవీ. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజికొచ్చేసరికి కొన్ని సీన్స్‌కైతే చాలా బావుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా చేశారు రెహమాన్ గారు. బట్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అదే మ్యూజిక్ విషయానికొచ్చేసరికి 'దేవిశ్రీ ప్రసాద్' గారైతే ఇంకా బావుండేదనేది నా ఫీలింగు. అంటే మూవీని ఇంకా ఒక స్థాయికి తీసుకెళ్ళేవారేమో అనిపిస్తుంది 'దేవిశ్రీ ప్రసాద్' గారైతే. బట్ బావుంది ఓవరాల్‌గా. హీరోయిన్ గూడా ఆహ్, హీరోయిన్‌కి పెద్ద ఇంపార్టెన్స్ ఏముండదు మూవీలో. బట్ ఉండే 2 సీన్స్, 3 సీన్స్ గూడా మంచి ఎఫర్ట్ పెట్టారు. అదే విధంగా మంచి ఆహ్, కామెడీ పండిస్తారు హీరోయిన్. అలాగే అన్ని క్యారెక్టర్స్ కూడా బానే ఉంటాయి గానీ, ఇంకా మూవీ ఆఫ్ ద బాస్ ఎవరంటే 'రామ్ చరణ్' గారే. 'రామ్ చరణ్' గారిని బీట్ చేసే క్యారెక్టర్స్ ఏముండవు. సో, 'రామ్ చరణ్' గారే ఈ మూవీకి అన్ని విధాలా ఎఫర్ట్ పెట్టి చేశారు. అదే విధంగా క్లైమాక్స్ వచ్చేసరికి ఒక ఎక్స్‌పెక్ట్ చెయ్యని క్లైమాక్స్‌కొచ్చేసరికి ఒక ఎక్స్‌పెక్ట్ చేయని క్యారెక్టర్ వస్తది. సో, అది బహుశా ట్రైలర్‌లో గూడా పెద్దగా ఎవరు చూపించకపోవచ్చు. గెస్ చేయలేరు. అటువంటి ట్విస్ట్ ఉంటదన్నమాట క్లైమాక్స్‌లో. ఓవరాల్‌గా మూవీ అయితే చాలా బావుంది. ఎళ్ళేవారు ఎవరైనా ఉంటే మూవీకి ఎళ్లి చూడొచ్చు. థాంక్ యూ.